నమస్కారం. ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని అందరూ దర్శనం చేసుకోవాలి. విష్ణు స్వరూపమైనటువంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే పూర్తిగా ఈరోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా స్వయం పాకం దానం ఇచ్చి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు హరినక్తం కూడా ఉండవచ్చు. హరినక్తం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు పాలు పళ్ళు మాత్రమే స్వీకరించి రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించవచ్చు. దీన్ని హరినక్తం అంటారు. ఈ హరినక్తం ఉన్నా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొన్ని నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే అసత్యం ఆడరాజు, కోపం తెచ్చుకోకూడదు, రాత్రికి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేసుకోవాలి. గృహంలో విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం లేదా శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. అలాగే తెల్లగన్నేరు పూలు కానీ, నందివర్ధనం పూలు కానీ, తుమ్మి పూలు కానీ, జాజి పూలు కానీ మీకు అందుబాటులో ఉంటే ఈ పుష్పాలతో విష్ణువుని పూజిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. లేదా మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజించినా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా భూ సంబంధ వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. సొంతింటి కళను సాకారం చేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాక విష్ణు ఆలయంలో ఏదైనా సేవ చేస్తే చాలా మంచిది. దీన్ని సమ్మార్జన అంటారు. అంటే విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయంలో ముగ్గులు వేయటం, ఆలయంలో ఉన్నటువంటి మెట్లకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఇలాంటివి ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఈరోజు గంధం కానీ వెన్నపూస కానీ దానమిచ్చినా సమస్త శుభాలు కలుగుతాయి. విష్ణు సంబంధమైన ఆలయానికి ఏదైనా విరాళం ఇచ్చినా, విష్ణు ఆలయంలో అన్నదాన నిమిత్తమై కొంత ధనం ఇచ్చినా కూడా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.